అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇక తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏపీలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే మీకు విత్ ప్రూఫ్తో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ వర్షాలు పడినా కూడా ముందుగా ఇబ్బంది పడేది రైతన్నలే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఆదిలాబాదు, కొమరంభీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి, మల్కాజ్గిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్ సహా పలుచోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోందని కూడా మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఈ ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ కూడా పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో రైతులు, కూలీలు, పశువుల కాపర్లు చెట్లు, పోల్స్, టవర్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచించింది.